హైదరాబాద్లో వరద నిర్వహణకు మూసీ పునరుజ్జీవమే ప్రత్యామ్నాయమని ప్రభుత్వం భావిస్తోంది. భారీ వర్షాలు పడినా తట్టుకునేలా వ్యవస్థల ప్రక్షాళన, ప్రత్యేక ప్రణాళికలపై దృష్టి పెట్టింది. నీటి ప్రవాహానికి వీలుగా డ్రైనేజీలు, ట్రాఫిక్ చిక్కులు లేకుండా చర్యలకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్కు రాగానే అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. రాజధాని నగరంలో భారీ వర్షాలు, జలమయమైన రోడ్లు, లోతట్టు ప్రాంతాలపై సంబంధిత అధికారులతో సమీక్ష చేశారు. మోస్తరు వర్షాలకే రోడ్లు నదులను తలపించడం, గంటల తరబడి ట్రాఫిక్ స్తంభించడం వంటి అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చాయి. 3-4 నెలల్లో కురవాల్సిన వర్షపాతం మొత్తం ఒకే రోజు కురవడంతో నగరం అతలాకుతలమవుతోందని సమావేశంలో అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. వాతావరణ మార్పులే అందుకు ప్రధాన కారణమని, అందుకు తగినట్లుగా నగరంలో అన్ని వ్యవస్థలను ఆధునీకరించాల్సిన అవసరం ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. హైదరాబాద్లో ఇప్పుడున్న రోడ్లు, డ్రైనేజీలు 5 సెంటీమీటర్ల వర్షం పడితే తట్టుకునే పరిస్థితి లేదని, ఒక్కోసారి 20 సెంటీమీటర్ల వర్షం నమోదవుతోందని అన్నారు. ఎంత వర్షం పడినా గ్రేటర్ హైదరాబాద్లో వర్షపు నీరు నిల్వ ఉండకుండా, వరద నీటితో ముంపుకు గురవ్వకుండా లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా సురక్షితంగా ఉండేలా అత్యంత పకడ్బందీ విధానాన్ని అమలు చేయాలని, అందుకు వీలుగా రూపొందిస్తున్న మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టును వెంటనే చేపట్టాలని సీఎం ఆదేశించారు. హైదరాబాద్లో 55 కిలోమీటర్ల పొడవున మూసీని పునరుద్ధరించడం ద్వారా పరివాహక ప్రాంతంతో పాటు నగరంలో ఉన్న అన్ని ప్రాంతాలు, కాలనీలు సురక్షితంగా ఉంటాయన్నారు సీఎం. వరదనీటి ప్రవాహానికి అడ్డంకులు ఉన్నందునే నగరంలో ఈ దుస్థితి తలెత్తుతోందని అధికారులు అభిప్రాయపడ్డారు. ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న కోర్ అర్బన్ రీజియన్లోని వరదనీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా నగరంలోని అన్ని వైపుల నుంచి వరదనీరు మూసీకి చేరేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. చెరువుల పునరుద్ధరణ, నాలాల వెడల్పు ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్నారు. మూసీలో స్వచ్ఛమైన నీటి ప్రవాహంతో హైదరాబాద్లో నీటి కష్టాలు తీరుతాయని సీఎం అన్నారు. 100 ఏళ్ల పాటు మహానగరంలో వరదనీటి సమస్య పునరావృతం కాకుండా ఉండాలంటే మూసీ పునరుజ్జీవనమే అవసరమని సీఎం అభిప్రాయపడ్డారు. మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టును వరదనీటి నిర్వహణకు వీలుగా డిజైన్ చేయాలని, ఆ దిశగా పనులు చేపట్టాలని అధికారుల్ని ఆదేశించారు. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారుల్ని ఆదేశించారు. చార్మినార్, సాలార్జంగ్ మ్యూజియం, హైకోర్టు, ఉస్మానియా ఆసుపత్రి ప్రాంతాల్లో మల్టీలెవెల్ పార్కింగ్ జోన్లను ఏర్పాటు చేసేందుకు కార్యాచరణను సిద్ధం చేయాలన్నారు.